హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసేటప్పటికి నేను నా పిఎన్ఎల్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఆగస్ట్ మంత్ది అండ్ నేను సెప్టెంబర్ మంత్కి కూడా ఏమేమి ట్రేడ్ చేశాననేది చూపిస్తాను ఇప్పటి వరకు. సో ఇది వచ్చేసి కోటక్ నియో బ్రోకర్ ఏదైతే నేను యూస్ చేస్తున్నానో. సో నేను జస్ట్ రిఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసేటప్పటికి నా పోర్ట్ఫోలియో. సో ఈ మంత్ వచ్చేసేటప్పటికి నేను హౌస్ ఆఫ్ టాటా అనేది ఒకటి స్మాల్ కేస్లో మనకి లిస్ట్ ఆఫ్ టాటా షేర్స్ అన్నిటికీ ఉంది. సో ఈ మంత్ 25,000 అనేది ఇన్వెస్ట్ చేశానండి. అండ్ సిమిలర్లీ నా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా నేను వచ్చేసి నా పోర్ట్ఫోలియో వెళ్తే ఇక్కడ అరౌండ్ 40,000 అనేది ఇన్వెస్ట్ చేశాను. సో 25,000 అండ్ 40,000 మొత్తం వచ్చేసి అరౌండ్ 65,000 అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది. అది కాకుండా నా దగ్గర వచ్చేసి ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏదైతే ఉందో అదొక అరౌండ్ 39, అంటే ఇంచుమించు ఒక 40,000 దాకా అకౌంట్లో ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఒక 1,00,000 రూపీస్ అయితే ఉన్నది నా దగ్గర. బట్ లాస్ట్ మంత్ ఇంత లేదు. సో లాస్ట్ మంత్ నా దగ్గర ఉంది 5,000 ఉంది నేను స్టార్ట్ చేసినప్పుడు. అండ్ లాస్ట్ మంత్ అసలు ఏం ట్రేడ్ చేశాను, ఎలా ట్రేడ్ చేశాను, నా స్ట్రాటజీ ఏంటి, మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను రిపోర్ట్స్లోకి వెళ్తాను. ఇఫ్ ఐ ఓపెన్ రిపోర్ట్స్, సో ఇప్పుడు నా బేసిక్గా పోర్ట్ఫోలియో ట్రాకర్లోకి వెళ్తే ఇక్కడ నా ఎగ్జిస్టింగ్ అమౌంట్ అనేది చూపిస్తుంది. సో నేను ఇవన్నీ ఈ స్పెసిఫిక్ మంత్లో ఇన్వెస్ట్ అయితే చేశాను. లాస్ట్ మంత్ అయితే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు పోర్ట్ఫోలియో ట్రాకర్ దగ్గరికి వెళ్ళి నేను లాస్ట్ మంత్ నేను ఒకవేళ లాస్ట్ మంత్ ఆగస్ట్ 31 వరకు పెడితే, సో 23rd లాస్ట్ మంత్ చూస్తే కనుక ఇన్వెస్టెడ్ అమౌంట్ సంథింగ్ అరౌండ్ 6,700 ఇంచుమించు ఇంతవరకే ఉంది. ఓన్లీ ఈక్విటీలో ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ఒక 500 రూపీస్ నేను ఎమర్జింగ్ ఫండ్లో స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి లాస్ట్ మంత్. సో మేజర్గా ఇప్పుడు నా పోర్ట్ఫోలియో ట్రాకర్ అనేది చూసారు. రియలైజ్డ్ గెయిన్ అండ్ లాస్లోకి వెళ్తే లాస్ట్ మంత్ ఓన్లీ ఆన్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ నేను ఎంత ఎర్న్ చేశానని చూపిస్తాను. సో లాస్ట్ మంత్ ఆగస్ట్ సెలెక్ట్ చేసి నేను ఫ్రమ్ డే టు డేట్, అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ అప్లై, నేను విత్ సంథింగ్ అరౌండ్ 5,000 ఆర్ 6,000 క్యాపిటల్తో నేను 554 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది నాకు. అవుట్ ఆఫ్ విచ్ 536 రూపీస్ ఇస్తే రియలైజ్ పిఎన్ఎల్, అండ్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ వచ్చేసి 20 రూపీస్ వరకు పడ్డాయి. సో నేను ఓన్లీ ఈక్విటీలో లాస్ట్ మంత్ అయితే ట్రేడ్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తే కనుక దీస్ ఆర్ ద స్టాక్స్ విచ్ ఐ హ్యావ్ ట్రేడెడ్. ఇవన్నీ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అండి. సో స్వింగ్లో నేను చూసి ట్రేడ్ చేశాను. సో ఇక్కడ చూస్తే కనుక మీరు ఎప్పుడు లాస్ట్ అప్డేటెడ్ ఆన్ 7th ఏ డే బై చేశాను, ఏ డే సెల్ చేశాను అనేది కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత ఈ మంత్ వచ్చేసి స్పెసిఫిక్గా నేను కొంచెం అమౌంట్ అయితే యాడ్ చేశాను. అండ్ మెయిన్ రీజన్ నేను ఇంత ఎందుకు యాడ్ చేశాను అనేది వచ్చేసేటప్పటికి మీకు సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు అప్డేట్ చేస్తే ఈ మంత్ వచ్చేసి నాకు సంథింగ్ అరౌండ్ 4,700 ప్రాఫిట్ ఉంది. బట్ ఈ మంత్ వచ్చేసేటప్పటికి నేను అమౌంట్ ఎందుకు యాడ్ చేశానంటే, ఫస్ట్ థింగ్ నేను ఎంటైర్ అమౌంట్ వితౌట్ వేస్టింగ్, అంటే ఎంటైర్ అమౌంట్ క్యాపిటల్ నేను పెట్టలేదు. నేను దాన్ని స్ప్లిట్ ఎందుకు చేశానంటే మ్యూచువల్ ఫండ్స్లో చేశాను విచ్ విల్ బీ ఫర్ మై లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సిమిలర్లీ స్టాక్స్లో చేశాను విచ్ విల్ బీ ఫర్ మై లాంగ్ టర్మ్. సో నేను 2 లాంగ్ టర్మ్ ఎందుకు చేశానంటే, నేను ఏదైతే మనీ ఉందో దాన్ని ప్లెడ్జ్ చేసి ఐ విల్ గెయిన్ ద మార్జిన్ ఫర్ ఆప్షన్స్. సో దానికోసం అనేది నేను లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక ఈక్విటీ వచ్చేసేటప్పటికి నేను ఈక్విటీలో ఈ మంత్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది లాస్ ఉంది. బికాస్ కొన్ని టాటా పొజిషన్స్ అండ్ అదర్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమ్ ఫోకస్ ఇవన్నీ కొన్ని నేను యాజ్ పార్ట్ ఆఫ్ టెస్టింగ్ న్యూ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడం చేశాను. బట్ ఫర్ సమ్ రీజన్ నేను కొంచెం ఎర్లీ ఎగ్జిట్ అయితే అయ్యాను. బికాస్ సెక్టారియల్ ఇప్పుడు చూసినా కూడా మీరు ఇప్పుడు ఎట్ దిస్ మూమెంట్ లైక్ మిడ్ క్యాప్ సెక్టర్ ఈస్ నాట్ పర్ఫార్మెన్స్ వెల్. సో యాజ్ పార్ట్ ఆఫ్ మై స్ట్రాటజీ నేను కొంచెం ఎగ్జిట్ అయితే చేశాను. అండ్ మీరు చూస్తే కనుక 210 రూపీస్ అయితే లాస్లో ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఒకటి నేను జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ అనేది ఒకటి తీసుకున్నాను. మనం ఒకవేళ రీడీమ్ చేయాలనుకుంటే ఎన్ని రోజుల్లో మనకి రీడీమ్ అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, ఏమన్నా ఎమర్జెన్సీ ఫండ్ కావాలంటే ఎలాగా అనేది. సో దానికోసం టెస్ట్ చేశాను. 13 రూపీస్ అంత ప్రాఫిట్ వచ్చింది ఫర్ సమ్ స్పెసిఫిక్ పీరియడ్. డెరివేటివ్స్లోకి వెళ్తే డెరివేటివ్స్లో కూడా అంటే నేను స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 2 days 3 days బ్యాక్. మీరు చూస్తే కనుక
మీరు చూస్తే డైలీ ఈపీఎన్ఎల్ చూస్తే గనక స్టార్ట్ చేసింది ఓన్లీ ఆన్ సెప్టెంబర్ 6థ్ ఎంతొచ్చింది? ఓన్లీ చాలా లైక్ రూ. 4 ప్రాఫిట్ లాస్ వచ్చింది. సారీ, రూ. 4 ప్రాఫిట్ అయితే ఐ గెస్ దిస్ ఇస్ ఎ ప్రాఫిట్ అండ్ రూ. 17 లాస్ అయితే ఉంది. బట్ సారీ, ఐ గెస్ ఇట్స్ రీసెట్. డెరివేటివ్స్‌లోకి వెళ్తే సో డైలీ డైలీ చూస్తే సెప్టెంబర్ 6 లాస్‌లో ఉంది. దాని తర్వాత వచ్చేసి రూ. 1700 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ డే సెప్టెంబర్ 6 వచ్చేసి రూ. 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఆన్ ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ 2. సో ఆప్షన్ సెల్లింగ్ మీరు విత్ ఇన్ 1,00,000తో ఎలా ట్రై చేశారు, ఎలా చేశారు అని నన్ను అడగచ్చు. బై ప్లెడ్జింగ్ ఇట్. నేను యాక్చువల్‌గా ఇంకొక 40,000 ఇందాక మీకు వీడియోలో చూపించింది 40,000 క్యాష్ ఎందుకు పెట్టుకున్నానంటే, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ నా పోర్ట్‌ఫోలియో అనేది ఒక 2% లాస్‌లో ఉంది ఓవరాల్ పోర్ట్‌ఫోలియో. అండ్ నా ఆప్షన్ బయింగ్‌లో గాని, ఆప్షన్ సెల్లింగ్‌లో గాని లాస్ వస్తే మీకు కోటక్ కానీ ఏ బ్రోకర్ అయినా గానీ ఇట్లా మీకు మార్జిన్ అనేది దే విల్ ఆస్క్ ఫర్ ఇట్. ఇట్లా మీకు లాస్ వచ్చింది. సో, యూ హావ్ టు రీపే ఇట్ అని. సో, అట్లాంటివేమి రాకుండా ముందుగానే ఒక 30,000 అనేది నేను అందులో అకౌంట్‌లో లైక్ డిప్లాయ్ చేసి పెట్టాను ఎందుకైనా మంచిదని. సో, యాస్ ఆఫ్ నౌ ఆ 2 అమౌంట్స్ యూజ్ చేసి నేనైతే ట్రేడ్ చేస్తున్నాను. అండ్ సిమిలర్‌లీ కమోడిటీలో గూడా జస్ట్ టెస్టెడ్ అనమాట. అసలు ఏంటి కమోడిటీ అని చెప్పి. బట్ కమోడిటీ ఒక్క లాట్ కొనేసి సెల్ చేసినందుకే చార్జెస్ అయితే విపరీతంగా ఉన్నాయి. ఆల్సో నాది కోటెక్ నియో ఫ్రీ అకౌంట్ అండి. అంటే లైక్ చార్జెస్ పడవు. లైక్ బిలో 30 కాబట్టి. సో, ఇక్కడ చూస్తే గనక మీకు ఆల్మోస్ట్ లైక్ 1 లాట్ బై చేసి సెల్ చేసినందుకు రూ. 40 మిస్‌లేనియస్ చార్జెస్ అండ్ రూ. 16 వచ్చేసి టాక్సెస్ పడినాయి. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జెస్ అండ్ ఎక్సెట్రా. సో, ఓవరాల్ లైక్ రూ. 60 ప్రాఫిట్‌లో రూ. 200 ఓన్లీ నెట్ రియల్ ఎస్‌పీఎన్ఎల్ వచ్చింది. సో, దిస్ ఇస్ ద ట్రేడింగ్ యాక్టివిటీ ఫర్ దిస్ మంత్. ఇంకా మనకి మంత్ అంతా ఉంది కాబట్టి నేను ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అయితే టెస్ట్ చేస్తున్నాను. అది ఒకవేళ గనక మంచి రిజల్ట్స్ వచ్చి ప్రామిసింగ్ ఉంటే గనక నేను ఆ స్ట్రాటజీ అనేది షేర్ చేస్తానండి. సో, దిస్ ఇస్ మై ఎక్సెల్ షీట్ విచ్ ఐయామ్ జస్ట్ షేరింగ్ ఆన్ కెప్ట్ ఆన్. సో, ఇదొచ్చేసి నా పోర్ట్‌ఫోలియో లైక్ క్లోజ్డ్, ఓపెన్ అవన్నీ నేను జస్ట్ కొంచెం గజిబిజిగా ఉండొచ్చు. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్. అండ్ ఈ స్టాక్స్ అనేది నేను ఎన్ఎస్‌సి సైట్‌లో నుంచి ఆ రోజు ఏదైతే 52 వీక్ హైలో ఉన్నాయో అవి లైక్ తీసుకున్నాను. ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అంటే ఎలాగంటే ఎన్ఎస్‌సి 52 వీక్ హై అని కొట్టంగానే మీకు డైరెక్ట్‌గా ఒక లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అనేవి వస్తాయండి. సో, ఇక్కడ చూస్తే గనక మీకు ఇవన్నీ స్టాక్స్ ఇవన్నీ ఏంటి 52 వీక్ హై. సో, 52 వీక్ హై అంటే ఆహ్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ పేస్ అండ్ ఆల్ ద ఇన్వెస్టర్స్ ఆర్ బయింగ్ ఇట్ అని. సో, ఇక్కడ మీకు కావాలంటే మీరు జస్ట్ డౌన్‌లోడ్ సీఎస్‌వి అని కొట్టేస్తే మీకు ఇట్లా సీఎస్‌వి వస్తుంది. దానికి కావాల్సినట్టు యూ కెన్ చేంజ్ ఇట్ అకార్డింగ్‌లీ. సో, ఇక్కడ చూస్తే గనక మీకు ఏ డేట్ కావాలి, ఎలాగా అనేది ఉంటుంది. సో, నేనైతే డే వైస్ తీసుకున్నాను. అంటే ఆ రోజు ఏదైతే ఉంటుందో అది అయితే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ ఎన్ఎస్‌సి 52 వీక్ హై స్టాక్స్. అండ్ పెద్ద ఏమంటారు, ఇదేమంత సీక్రెట్ స్ట్రాటజీ కాదు. బట్ అట్లా అని అంత పెద్ద ఈజీ అని కూడా కాదు. ఓన్లీ థింగ్ ఇస్ లైక్ మీకు ఒకసారి లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్‌లోకి వెళ్లి ఐడెంటిఫై చేసి అసలు ఎలా ఉంది, బయింగ్ ఉన్నదా, సెల్లింగ్ ఉన్నదా అనేది ఐడెంటిఫై చేసి మీరు ఒక ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో, ఇవన్నీ నేను యాడ్ చేసిన కామెంట్స్. ఆ రోజు నేను అనుకుంది అంటే ఆ రోజు జస్ట్ బై లుకింగ్ ఎట్ ద చార్ట్ నేను దీన్ని ఐడెంటిఫై చేశాను. లుక్ గుడ్ టు బై అని చెప్పి. సిమిలర్‌లీ ఇక్కడ నాకు అప్ అండ్ హ్యాండిల్ అనేది ఒకటి ఫార్మ్ అయినట్టు అనిపించింది. అండ్ ఐ జస్ట్ గేవ్ ఎ కామెంట్ సెయింగ్ దట్ ఎంట్రీ పాయింట్ పర్ఫెక్ట్‌గా ఉండాలని. అండ్ ఇది కూడా హైలైట్ చేసింది కూడా నేను యాక్చువల్ ఆ రోజు చార్ట్‌లో బాగుంది. సో, ఐ కెప్ట్ దిస్ యాస్ హైలైటెడ్ ఇన్ మై వాచ్ లిస్ట్. బట్ సిమిలర్‌లీ మీరు చూస్తే గనక రిటర్న్ అనేది 9% నెగెటివ్‌లో ఉంది. అంటే రూ. 38 ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 చేసుకుంటే మీకు అక్కడ 100 ఇంటూ 38 ఏసుకున్నా మీకు రూ. 380 కానీ లేకపోతే 3,800 కానీ యూ విల్ బి హావింగ్ ద లాస్. సో, సిమిలర్‌లీ వచ్చేసేటప్పటికి ఇక్కడ వచ్చేసి 7% ప్రాఫిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,00,000ని డివైడ్ చేసి అంటే నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటంటే ఒక 1,00,000 కానీ ఇట్లా 10,000 తీసుకొని సేమ్ అమౌంట్‌లోకి డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నా ప్రస్తుతానికి. టెస్ట్ చేస్తున్నాను. అది ఎలా ఉంటుందనేది. దాని రిజల్ట్స్ కూడా నేను షేర్ చేస్తాను త్వరలో. సో, ఇప్పుడు నేను అనుకున్నదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 స్టాక్స్ తీసుకున్నా ఔట్ ఆఫ్ విచ్ ఒక 2 అన్నా నెగెటివ్‌లోకెళ్తే అండ్ రిస్క్ రివార్డ్ రేషియో కంపల్సరీ ఇందులో. సో, 5% స్టాప్ లాస్ మనం పెట్టుకుంటే మన టార్గెట్ అట్‌లీస్ట్ 15% గాని 10-15% గాని ఉండాలి. అంటే 1:2. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 స్టాకులు తీసుకొని 5ట్లో 3 నెగెటివ్ వెళ్ళినా గూడా ఒక 2 10, 10, 10, 10% ఇచ్చినా గూడా
మనకి 3 5 ఆర్ 15% ఏదైతే లాస్ ఉందో, ఈ 10 2 20%లో మనకి ఇదవుతుందనమాట. స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. అండ్ 5% ప్రాఫిట్ అనేది వి విల్ బి హ్యావింగ్ ఇట్. సో, అంటే ఆఫ్‌కోర్స్ డెరివేటివ్‌లో ఓవర్‌నైట్ లైక్ డేకి 10% ఆన్ ప్రాఫిట్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు చాలామంది ఆన్ క్యాపిటల్. బట్ కొంచెం మనం ట్రేడింగ్ అనేది రిస్క్‌తో కూడుకుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అండ్ ఒకసారి క్యాపిటల్ అకౌంట్ బ్లో చేసుకుంటే చాలా కష్టమండి. నేను చాలా అకౌంట్‌లు బ్లో చేసుకొని కేమ్ టు కంక్లూజన్ దట్ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అని చెప్పి. బట్ ఐ మైట్ బీ రాంగ్. బట్ యాస్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. సో, అందరికి అలా ఉంటది కదా! సో, ఎవరి వ్యూస్ వాళ్ళవి. అండ్ సిమిలర్‌లీ నేను ఆగస్ట్ 16థ్ ఐడెంటిఫై చేశాను స్టాక్స్ ఇవన్నీ. సేమ్ ఆగస్ట్ 16 ఏదైతే వచ్చిందో ఇట్లా 52 వీక్ హై అదే. సో, ఇక్కడ చూస్తే గనక మాక్సిమం ఆ రోజైతే ఆహ్, ఉన్న స్టాక్స్‌లో రిటర్న్ ఏంటంటే 18% మాక్సిమం అంటే లాస్. అండ్ చూస్తే గనక మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 57% ఇలా ఉంది. సో, ఇందులో నేను టెస్టింగ్ పర్పస్‌కి అసలు మనం డిస్ట్రిబ్యూటర్ రేషియో ఎంతుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిఫ్టీ అనేది ఈరోజు ఒక 150 స్టాక్స్ ఇచ్చింది. ఇక్కడ చూస్తే 3 పేజెస్ ఇచ్చిందనమాట. సో, 150, 200 స్టాక్స్ ఇచ్చింది. అన్నిట్లో ఒక్కొక్క షేర్ కొనుక్కున్నా కూడా సో, మనకి ఏంటి ప్రాఫిట్ ఎంతుంటుందనేది నేను అనుకున్నా. సో, ఇక్కడ చూస్తే గనక ఆ రోజు ఐడెంటిఫై అయిన ప్రైస్ వచ్చేసి సమ్ ఆఫ్ ఆల్ దిస్ ప్రైజెస్ చేస్తే నాకు అరౌండ్ 1,00,000 రూపీస్ వచ్చిందండి. 1,00,000 రూపీస్. సో, ఒక 1,00,000 రూపీస్ పెట్టి ప్రతీది వచ్చినట్టు కొనేసి అంటే మనకి లిస్ట్ నిఫ్టీ ఇచ్చిన లిస్ట్ ప్రకారం, ఎన్ఎస్‌సి ఇచ్చిన నిఫ్టీ ప్రకారం చేస్తే ఇదొచ్చేసి పీఎన్ఎల్. సో, 1,00,000 పెడితే యావరేజ్‌గా మీకు అన్ని 150 స్టాక్స్‌లోకి 50 రాంగ్ ఎళ్ళినా కూడా ఒక ఏమంటారు 100 కరెక్ట్ వచ్చినా కూడా విచ్ ఇస్ రైట్ నౌ ద షోయింగ్ 5,000 రూపీస్ ప్రాఫిట్‌లో ఉన్నట్టే. అంటే విచ్ ఇస్ అరౌండ్ 5%. గుడ్డిగా మీరు యాక్చువల్‌గా ఈ లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకొని నెక్స్ట్ డే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ పెట్టేసి అన్నిట్లో ఒక్కొక్క స్టాక్ ఉన్నా కూడా ఓవరాల్‌గా మీ పోర్ట్‌ఫోలియోలో 5% వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ వితిన్ లైక్ 1 మంత్. ఇక్కడ చూస్తే గనక ఆగస్ట్ 16థ్ అనేది ఎంట్రీ అయితే తీసుకుందామని అనుకున్నా కూడా రైట్ నౌ ఇట్స్ జస్ట్ 8 అంటే 8 అంటే ఓవరాల్‌గా 23 డేస్. సో, 23 డేస్‌లో మీకొచ్చేసే పోర్ట్‌ఫోలియో 1,00,000కి 5% రిటర్న్ వచ్చిందంటే విచ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో, యావరేజ్‌గా మీరిప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎళ్ళినా గూడా 40, 50% వస్తుంది. బట్ యాహ్! దిస్ ఇస్ ఎ గుడ్ రిటర్న్. అండ్ సిమిలర్‌లీ దిస్ ఇస్ ఫర్ 20థ్ ఆగస్ట్. So, these are the strategy which I'm testing now. And if you want to get more updates on this and ఒకవేళ మీరు చూడాలనుకుంటే దాని రిజల్ట్స్ డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అండ్ నేనైతే దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది షేర్ చేస్తాను. అండ్ ఐ విల్ ట్రై టు పోస్ట్ అన్ అప్డేట్ డైలీ ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది అనేది. బట్ ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేసింది. సో, నాకు కూడా ఎలా ఉంటుందనేది ఇంక ఫ్యూచర్‌లో చూడాలి. ఎలా మన జర్నీ అనేది వెళ్తుందనేది. సో, అంతే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like it. Thanks everyone.